దాని మొహంలో కంగారు లేదు, నువ్వు ఉలిక్కి పడ్డావేంటే? విడాకులు ఎప్పుడు వింటత్తయ్యా? నేను నిన్నెమనట్లేదు కోళ్ళ, నీకంత సరదాగా ఉంటే ఇచ్చేయి. నేనెందుకు ఇవ్వాలి? అదే సందిగ్ధంలో ఉండు, అడక్కో. ఏ అంజలి, ఇక్కడ నేను నోరు నొప్పు పుట్టేలా అరుస్తున్నాను, ఏం సమాధానం చెప్పవే? ఇప్పుడు నన్నేం అడగండి అత్తయ్య. ఇప్పుడు నేను ఏం చెప్పే పరిస్థితుల్లో లేను. ఆహా, భలే చెప్పాననుకుంటున్నావు కదూ. అంత సీన్ లేదు. కామెడీ చేసినా నేను నవ్వే పరిస్థితిలో లేను. సీరియస్గా అడుగుతున్నాను, నా కొడుక్కి డైవోర్స్ ఎప్పుడు ఇస్తున్నావు? నేను ఆ దయ్యం నుంచి తప్పించుకొచ్చాను గాని పాపం అర్జున్ వాళ్ళు దాని నుంచి తప్పించుకోలేరు కదా. వాళ్ళని కాపాడాలంటే గీత మనిషి కాదని, ప్రేతాత్మని ఈ విషయం వాళ్ళకి చెప్పేయాలి. అలా దిష్టి బొమ్మలాగా ఎంతసేపు నిలబడతావు? నోరు తెరవ్వా? ఈ విషయంలో ఏ సంబంధం లేకపోయినా ఇదిగో ఇది మాత్రం అరుస్తోంది. నువ్వు కనీసం ఊ అని కూడా అనవేంటే? ఓ, వెళ్ళిపోమంటావా? ఆ మొక్కేదో అంటే నేనే కాశీకో కన్యాకుమారికో వెళ్ళిపోతాను. మీరే సుఖంగా ఉండి చావండి ఇక్కడ. కానీ అర్జున్ ఇంట్లో లేడంటున్నారు. అంజలైనా కలిస్తే బాగుండేది. అత్తయ్య ఒక్క నిమిషం, బావ మొబైల్ మర్చిపోయి వెళ్ళాడు. మోగి మోగి అదే నోరు మూసుకుంటుందిలే, వదిలే. అన్నౌన్ నెంబర్, బావే కాల్ చేస్తున్నాడేమో. లిఫ్ట్ చేస్తాను అత్తయ్య. హలో 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 అమ్మా, అర్జున్ ఇంట్లో ఉన్నాడమ్మా? లేడండి. విషయం ఏంటో చెప్పండి. నేను తన మిస్సెస్ని మాట్లాడుతున్నాను. విడాకులిచ్చే టైంలో కూడా మిస్సెస్ అని ఎంత స్టైల్గా చెప్పుకుంటుందో చూడు. అంటే మీరు అంజలేనా మాట్లాడేది? అవునండి. మీరెవరు? నా పేరు మీకెలా తెలుసు? అన్ని విషయాలు చెప్తాను గాని నువ్వు వెంటనే ఆనంద్ నగర్కి వెళ్లే సర్కిల్ దగ్గరికి రామ్మా. నేను ఒకసారి కలవాలి, ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. పర్లేదు, ఫోన్లోనే చెప్పండి. అయ్యో, అనుమానించకు తల్లి, నన్ను నమ్ము. మీ మంచి కోరే మిమ్మల్ని అందరినీ కాపాడాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఆలస్యం చేయకమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. హలో హలో హలో. పెట్టేశాడా? కాల్ కట్ అయిపోయింది అత్తయ్య. ఓ పని చేయమ్మా, రీడయల్ చేసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండు, నేనిక్కడ చేతులు కట్టుకుని చూస్తూ ఉంటా. అత్తయ్య, నేను అర్జెంటుగా అతన్ని కలవాలంట. ఆనందనగర్ సర్కిల్కి రమ్మన్నాడు. ఎవడేవాడు? తెలియదు, కానీ అర్జెంటుగా కలవకపోతే ఏదో ప్రమాదం జరుగుతుందన్న ఆతృత ఆయన మాటల్లో వినిపించింది. నేను వెళ్ళొస్తాను అత్తయ్య. ఏయ్ అంజలి, నిన్నేనే. వెళ్ళనివ్వండి అత్తయ్యా. ఇప్పుడు అది గడప దాటిందిగా, మళ్ళీ గంట తర్వాత తిరిగి వస్తుంది. అలా వెళ్లి రావడాలు నాకిష్టం లేదు. వెళితే పర్మనెంట్ గా ఈ ఇంటికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి, అంతే. నువ్వు చస్తే కానీ పీడు విరగడవదు. ఏంటే గొణుగుతున్నావు? ఏం లేదత్తయ్యా. అయినా ఇది ఎవరిని కలవాలని అంత అర్జెంటుగా వెళ్ళింది? మొబైల్కి ఫోన్ చేసి నన్ను అర్జెంటుగా కలవమని చెప్పిన అతను ఎవరై ఉంటారు? అంజలి అని నా పేరు చెప్తున్నాడు.
ప్రమాదంలో ఉన్నారని అంటున్నాడు. ఇంతకీ ఎక్కడున్నాడు? కాపాడాలంటాడు, కలవమంటాడు. ఎవరో ఏంటో ఆడవాళ్ళు కూడా అడగలేదు. అతన్ని గుర్తుపట్టడం ఎలా? నా రహస్యాన్ని బయట పెట్టాలని చూస్తావా? నీ ఉనికే లేకుండా చేస్తాను. అంజలి ఇంకా రాలేదు. నేను చెప్పింది ఆవిడ నమ్మిందా? హడావిల్లో బావ ఫోన్ తీసుకురావడం కూడా మర్చిపోయాను. ఆనందనగర్ కాలనీ సర్కిల్ దగ్గరికి రమ్మన్నాడు, కానీ ఎక్కడున్నాడో ఎలా ఉంటాడో గుర్తుపట్టడం ఎలా? ఎక్కడున్నాడు? అసలు ఇదంతా నిజమేనా, లేక ఎవరైనా జోక్ చేశారా? ఇప్పుడు చెప్పరా, ఎవరికి చెప్తావు? ఆపండి, 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 ఆపండి! అయ్యో 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 సాయం పట్టు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. వద్దు వద్దు సార్, వద్దు.
నేను బ్రతకనని అర్థమైంది. ఎక్కడికి తీసుకెళ్ళినా లాభం లేదు. చిన్న సాయం చేస్తారా? చెప్పండి, ఏ సాయం చేయాలో చెప్పండి. ఇక్కడికి ఇక్కడికి అంతలనే అమ్మాయి వస్తుంది. అంజలా? తనకొక విషయం చెప్పాలి. అంజలి? అంజలి అంటే అర్జున్ భార్య. అర్జున్ అర్జున్ అంటే మాలుడే. అంటే అంటే మీరు చెప్పేది మా అమ్మాయి గురించేనా? అసలు అసలు విషయం ఏంటో చెప్పండి. మీ పెద్దమ్మాయి. అవును, గీత. గీత చెప్పండి. గీత గీత ఎప్పుడు చచ్చిపోయింది. ఏంటి? మా గీత చచ్చిపోయిందా? అవును. ఏమండి, ఈయన ఎవరి గురించి చెప్తున్నారో ఏంటో? అవునమ్మా, మీ మీ పెద్దమ్మాయి గీత గురించి చెప్తున్నాను. గీత మనిషి కాదు, దెయ్యం, ప్రేతాత్మ. ప్రేతాత్మ. ఏమండి, ప్రాణం పోయిందేమోనండి. హలో, 108. డెడ్ బాడీ ఇక్కడే ఉంది, తొందరగా వచ్చేయండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? నాకెందుకో ఇతను చెప్పింది నిజమేమో అనిపిస్తుంది కుసుమా. ఈయనకి ప్రాణం పోయింది, మీకు మతిపోయింది. కన్న కూతురు కళ్ళెదుట కనపడుతుంటే దయ్యం అంటారేంటండి? ఇప్పుడు దానికి తెలిసిందంటే నిజంగానే దయ్యం అవుతుంది. ఇతనెవరో పిచ్చివాళ్ల ఉన్నాడు. పదండి వెళ్దాం. అదేంటి, తన మొబైల్కి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడేంటి? ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్టుగా అంత హడావిడిగా వెళ్ళావు. ఏమైంది అంజలి? రమ్మన్న మనిషి అక్కడ లేడు. ఇప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అవునా? ఉండమ్మా, వంటింట్లోకెళ్ళి కాలీఫ్లవర్ తీసుకొస్తా, చెవులో పెడదు గాని. నన్ను నమ్మండి అత్తయ్య. అంటే ఫోన్ చేసింది ఎవరో నీకు తెలీదు అంటావు, అంతేనా? అత్తయ్య, అంజలి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. రండమ్మా, రండయ్యా, మీకు స్వాగతం సుస్వాగతం. మీ అమ్మాయి పిచ్చేమో పరాకాష్ఠకెళ్ళింది, మీరేమో చక్కగా క్లైమాక్స్ సీన్కి వచ్చినట్టు టైంకొచ్చారు. ఏమైంది వదినా? ఎవడో గొట్టం గోవిందంగాడు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటే ఉరుకులు పరుగుల మీద పోయింది నీ కూతురు. తీరా చూస్తే అక్కడ ఎవ్వడూ లేడు. ఎందుకు పిలిచుంటాడా అని ఆలోచిస్తుంది. అవ్వా,
కోడలుండాల్సిన తీరిదేనా? చెల్లెమ్మా, అంజలి మానసిక పరిస్థితి బాగోలేదని మీకు కూడా తెలుసు కదా. పిచ్చి అని నేనే చెప్తున్నాగా. ఒక్క వారం ఓపిక పట్టండి, ఇక పిచ్చని మాటే ఉండదు. మారకపోతే మనిషి అనేదే ఉండదు. మీ కూతుర్ని మీ ఇంట్లోనే ఉంచుకోండి. అసలు ఏమైందే నీకు? చచ్చిపోవాలనుకున్నావట? మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోవాలనుకున్నావా? అంజలి ఇంకెప్పుడు అలా చేయదులేమ్మా. బాధపడుతున్న దాన్ని మళ్ళీ మళ్ళీ అదే విషయం అడిగి ఇబ్బంది పెట్టకండి. చూడు, నీకింకా వారం రోజులే టైం ఉంది. ఈలోగా నీ కాపురాన్ని నిలబెట్టుకున్నావా సరే సరే, లేదంటే జీవితాంతం మనింట్లోనే ఉండిపోవాల్సొస్తుంది. గీత, నువ్వు బట్టలు సర్దుకో, బయలుదేరదాం. కదలవేంటే? చెప్పేది నీకే. ఉన్నట్టుండి గీతకని ఎందుకు తీసుకెళ్తున్నారమ్మా? ఇక్కడుంటే ప్రాబ్లం ఏంటి? ప్రతి విషయం నీకు చెప్పే చేయాలా? ఎప్పుడేం చేయాలో తల్లిదండ్రులుగా మాకు బాగా తెలుసు. ఇదొక తింగరమాలకం. అది వెళితేనే నిన్నింట్లోంచి పంపించేయడం సులువవుతుందనుకుంటే అడ్డుపడుతుందేంటి? అయినా పెళ్లి కావాల్సిన ఆడపిల్ల పుట్టింటి నుంచే గడప దాటాలంజలి. ఆ, ఈ మాట అన్నారు బాగుంది కుసుమా. మా పూజకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. వచ్చిపోయేవాళ్ళు పూజని కాకుండా అందంగా ఉన్న మీ గీతని చూసి ఎవరి అమ్మాయి అని అడిగితే నేనెవరు పెళ్లి చేయాలి చెప్పు? ఆ, అలా కాదు, మంచి సంబంధాలు 4-5 వస్తాయి. అందులో నుండి ఇద్దరికి పెళ్లి చేసేయచ్చు. కానీ నా కూతురికే ముందు పెళ్లి చెయ్యాలన్న స్వార్థం నాకుంటుంది కదా. కాకపోతే ముందు నా కూతురికే పెళ్లి చేయాలన్న స్వార్థం నాకుంటుందిగా. మోమాటం లేకుండా చెప్పేస్తున్నా, ఏమనుకోకండి. అలా ఏం అనుకోలేండి. అమ్మా గీత, పద వెళ్దాం. మరదే, ఎవరి అమ్మాయి అనంటే మా కోడలికి అక్క అని చెప్పినా ఈ ఇంట్లో ఎందుకుంటుంది అని అంటారు కదా. ఏమ్మా గీత, నువ్వేమంటావ్? అమ్మా, నేను బట్టలు సర్దుకొని వస్తాను. బయలుదేరదాం. అమ్మయ్యా, అమ్మాయి వచ్చేస్తానంటోందండి. అవును, వస్తేనే కదా నిజం తెలిసేది.
నన్నింటికి తీసుకువెళ్లడం వెనుక ఏదో రహస్యం ఉంది. అది తేల్చుకోవడానికే నేను వెళ్తానన్నా. అదేంటక్కా నువ్వు కూడా వెళ్ళిపోతానంటున్నావు? వెళ్ళే టైం వస్తే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందేగా.